హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వినాని. ఈరోజు రామ్ చరణ్ గారు అదేవిధంగా ఎన్టీఆర్ గారి సినిమాలకు సంబంధించి ఒక 2 అప్డేట్స్ అయితే సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నావయ్యా. అదేంటంటే పెద్ది సినిమాస్ విషయానికి సంబంధించి ఇంకా షూటింగ్ ఎంతవరకు ఉంది, అసలు ఈ జూన్లోనైనా రిలీజ్ అవుద్దా అని డౌట్లో ఉన్న వాళ్ళకి ఒక అప్డేటు. అదేవిధంగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారు ఈ కాంబినేషన్ అనేది బయటకు వచ్చినప్పుడే ఏంట్రా బాబు అసలు ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారు ఎలాంటి సినిమా తీయబోతున్నారు, ఇది మళ్ళీ ఒక 1970s బ్యాక్డ్రాప్ అంటున్నారు, ఒక మాఫియాడ్ అని అంటున్నారు. సో ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది, రిలీజ్ సంబంధించి ఏ ఒక్క న్యూస్ కూడా లేదు అని బాధపడుతున్న ఎన్టీఆర్ గారి అభిమానులకు కూడా ఈరోజైతే ఒక అదిరిపోయే న్యూస్ వచ్చింది. సో ముందుగా పెద్ది సినిమాకి సంబంధించి క్లియర్గా మాట్లాడుకోవాలంటే ఇంకా ఈ సినిమా షూటింగ్ ఇంకా ఎన్ని రోజులు బాకీ ఉంది, ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఒక ఐటమ్ సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారు. ఆ ఐటమ్ సాంగ్కి ఫస్ట్ మృణాల్ ఠాకూర్ గారు అన్నారు, తర్వాత ఇప్పుడు సంయుక్తం మీనన్ దగ్గర ఆగింది. కానీ ఇంకొక పేరు కూడా చాలా గట్టిగా అనిపిస్తుంది. అదేంటంటే శృతి హాసన్ గారు కూడా ఒక స్పెషల్ సాంగ్లో పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారితో డ్యాన్స్ చేయబోతున్నారు అనే న్యూస్ మాత్రం ఒక విధంగా చెప్పాలంటే సంయుక్తం మీనన్ ఐటమ్ సాంగ్ అనగానే చాలామంది రామ్ చరణ్ గారి అభిమానులు, సినిమా లవర్స్ కూడా ఆడుతుందా ఆనదా చరణ్ బాబు పక్కన, చరణ్ బాబుతో ఇంకా పోటీగా డ్యాన్స్ వేయగలదా అని చాలా డౌట్స్ వచ్చాయి. సో ఆ డౌట్స్ వచ్చిన వాళ్ళందరికీ డౌట్లు పక్కన పెట్టి ఇప్పుడు ఇంకొక పేరు ఏదైతే శృతి హాసన్ గారి పేరు వినిపిస్తుందో ఇది స్పెషల్ సాంగ్ అని చెప్తున్నారు, కానీ ఇది ఐటమ్ సాంగ్ వేరు స్పెషల్ సాంగ్ వేరు అని ఒక డిఫరెన్స్ చేస్తున్నారు కొంతమంది. అంటే ఐటమ్ సాంగ్లు ఇప్పుడు సంయుక్తమైన గారిని పెట్టి స్పెషల్ సాంగ్ ఏదైనా ఉంటే, ఏదైనా బిట్ సాంగ్ ఏదైనా ఉంటే శృతి హాసన్తో షూట్ చేస్తున్నారా అనేది మనకు తెలియాల్సిన విషయం. ఇప్పుడు ఈ అప్డేట్లో మనకి ముఖ్యంగా రామ్ చరణ్ గారి అభిమానులకి సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇంకొక 6 రోజుల తర్వాత కంప్లీట్ షూట్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. ఈ కంప్లీట్ అయిన తర్వాత జూన్లో మాత్రం సినిమాని 100% రిలీజ్ చేస్తాం అని చెప్పి ప్రొడక్షన్ హౌస్ నుంచి అయితే ఒక ట్వీట్ వేశారు. సో ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు భయ్య, అసలు ఈ పాటికి సినిమా రిలీజ్ అయిపోవాలి, అమ్మ ఆ హడావిడి వేరేలా ఉండాలి. కానీ RRR తర్వాత ఆ రేంజ్ ఒక ప్రామిసింగ్ కంటెంట్ వస్తుంది అంటే మాత్రం రామ్ చరణ్ గారి నుంచి పెద్దే. ఎందుకంటే అన్న RRR తర్వాత ఆయనకు వచ్చిన క్రేజ్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆయనకున్న క్రేజ్ కానీ అవన్నీ వేరే లెవెల్. కానీ ఆ క్రేజ్కి సంబంధించి ఆ క్రేజ్ని మ్యాచ్ చేసే కంటెంట్ అయితే రామ్ చరణ్ గురించి పర్లేదు. కానీ ఈ మధ్య ఆయన ఫోటోషూట్లు చూస్తుంటే భయ్యా అసలు టాలీవుడ్ కాదురా బాబు, హాలీవుడ్ నేలాల్సిన కటౌట్ కదా అనిపిస్తుంది. సో ఓవరాల్గా రామ్ చరణ్ గారి అభిమానులకి మాత్రం ఇది చాలా మంచి న్యూస్ అని చెప్పచ్చు భయ్య. ఎందుకంటే ఎప్పటికైనా సరే సినిమా షూటింగ్ ఇంకో 6 రోజుల్లో కంప్లీట్ అవుతుందని ఒక క్లారిటీ వచ్చింది. సో ఇక జూన్లో మనం చాలా అంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. రామ్ చరణ్ గారు మాత్రం చెప్తున్నా కదా, నేను చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, పెద్ది అనే సినిమాతో మాత్రం రామ్ చరణ్ గారు ఇండియాలోనే నెంబర్ 1 గ్రాస్ కొట్టే సినిమా చేస్తున్నారు. మీరు ఫిక్స్ అయిపోండి. ఇక దంగలు, బాహుబలి, పుష్ప, దురంధర్ ఇంకేవి ఉండవు. పెద్ది వన్స్ ల్యాండ్ అయిన తర్వాత ప్రతి ఒక్క రికార్డు రామ్ చరణ్ గారి పెద్ది సినిమా మీద ఉంటాయి. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి అభిమానుల విషయానికి వస్తే భయ్య, డ్రాగన్ అనౌన్స్ చేసిన అప్పటి నుంచి అసలు ఎన్టీఆర్ గారు నెక్స్ట్ సినిమాలు ఏంటి, ఏ సినిమా చేస్తారు, ఇవి అవి అన్నీ వదిలేసి ఎన్టీఆర్ గారి అభిమానులు మాకు ప్రశాంత్ నీల్ దొరికాడు ఒక మామూలు హైలో లేరు. సో అలాంటి సినిమాకి సంబంధించి కనీసం ఒక్క పిక్ అంటే ఒక్క పిక్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అసలు సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది ఏంటి, ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి న్యూస్ కూడా బయటకు రాకుండా భలే మేనేజ్ చేశారు భయ్య ప్రొడక్షన్స్ మాత్రం. ఎందుకంటే ఈ మధ్య పెద్ద పెద్ద రాజమౌళి గారు లాంటి సినిమాలకే లీకులు వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో ఎలివేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో మనకు తెలుసు. దానికి తోడు ఎన్టీఆర్ గారికి వీరాభిమాని అయిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారితో సినిమా తీస్తే ఆ ఓచకోత ఎలా ఉంటుంది అనేది మనం 2027 జూన్ 11 తారీఖు చూడబోతాం. ఇక్కడ నాకు ఏంటంటే అన్న ఒక చిన్న డౌటు, ఈ సినిమా స్టార్ట్ అయింది ఫిబ్రవరి 2025లో. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసింది మే 25 2026. మరి 1 ఇయర్ గ్యాపా? అసలు ఈ 1 ఇయర్ పాటు ప్రశాంత్ నీల్ గారు ఏం చేశారని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. కానీ ఏం చేసినా ఎప్పుడు వచ్చినా సరే మైత్రి మూవీస్ రవి గారు ఒక మాటే చెప్పారు, ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి సినిమా ఏదైతే డ్రాగన్ అండ్ టైటిల్ మనకి ప్రజెంట్ సోషల్ మీడియాలో హడబడి అవుతుందో, ఈ సినిమా ఇది పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా అన్నారు. ఈ ఒక్క మాట చాలు భయ్య ఎన్టీఆర్ గారి అభిమానులకి. ఎన్టీఆర్ గారికి కూడా ఒక RRR నెక్స్ట్ దేవర సినిమాల తర్వాత గట్టి దెబ్బ బాటు మామూలు దెబ్బ కాదు. సో
ఇప్పుడు మా హీరో ఏంటి మా పరిస్థితి అనే టైప్లో మాత్రం ప్రశాంత్ నీల్ గారి ఆ సినిమా నాకు నిజంగా అంటే ఆ బ్యాక్ డ్రాపే అద్భుతం అనిపిస్తుంది. 1970s బర్మా బ్యాక్ డ్రాప్ చెప్తున్నారు. నెక్స్ట్ అందరూ ఒక పెద్ద మాఫియా డాంగా కనిపిస్తారు అంటున్నారు. దానికి తోడు ఎన్టీఆర్ గారు మొన్నే చూసాం బయట లుక్స్, జిమ్ ఫోటోలు కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు తెలిసి ఫస్ట్ గ్లిమ్స్తోనే ఎన్టీఆర్ గారి అభిమానులు ఫుల్లీ సాటిస్ఫై అయిపోతారు. ఎందుకంటే అన్న అక్కడ ఒక చెప్తున్నా కదా, ప్రశాంత్ నీల్ అనేవాడు ఒక హీరోకి ఎలివేషన్ ఇవ్వాలంటే ఎలివేషన్ ఏంటి, సినిమా మొత్తం ఎలివేషన్ ఇస్తూనే ఉంటాడు. సో అలాంటి వ్యక్తి తన అభిమాన నటుడితో సినిమా తీస్తే ఎలాంటి ఎలివేషన్స్ పడతాయో ఒక్కసారి ఊహించుకోండి. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు రాలేనటువంటి ఎలివేషన్స్లో మనం ఎన్టీఆర్ గారిని చూడబోతాం. కాకపోతే నిజంగా అభిమానులకి ఒక ఏదో 2026లో సినిమా అనుకున్నాం కానీ మరీ దారుణంగా 2027 జూన్ 11 అంటే ఇంకొక సంవత్సరం అంటే దాదాపు 2.5 సంవత్సరాలకు పైగా షూటింగ్ అంటే ఇది మామూలు విషయం కాదు. ఓకే, ప్రశాంత్ నీల్ గారి మీద ఉన్న నమ్మకం మామూలు నమ్మకం కాదు భయ్యా. ఎందుకంటే ఒక కేజీఎఫ్ టు ఒక సల్లార్లో కూడా ఎలివేషన్స్ మామూలుగా పడవు. సో ఇప్పుడు కంటెంట్తో పాటు ఎలివేషన్స్తో పాటు వస్తున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారి సినిమా మాత్రం ఖచ్చితంగా ఇండియా నుంచి రాబోతున్న మొదటి ప్యాన్ వరల్డ్ సినిమా అవ్వచ్చు. మనకు 2027లో స్పిరిట్, వారణాసి, ఎన్టీఆర్ నీల్ ఈ 3 సినిమాలు మాత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఇప్పుడు టాలీవుడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ 3 సినిమాల కలెక్షన్స్ పరంగా ఒకసారి చూసుకుంటే అందులో ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమా కూడా ఉండడం నిజంగా నాకు తెలిసి ఆ 1 ఇయర్లో ఇండియా మొత్తం జనరేట్ అయ్యే సినిమాల పరంగా జనరేట్ అయ్యే రెవెన్యూ ఏదైతే ఉందో ఈ 3 సినిమాలు లాగేస్తేమో. సో దానితో జూన్ 11 అంటే మాత్రం నాకు ఎందుకో ఎన్టీఆర్ గారు లుక్ అనేది ఏదైతే ఇప్పటికీ కూడా రివీల్ చేయలేదు, జస్ట్ షాడో షూట్ చూపించారు. నాకు ఆ లుక్ మే 20 రాబోతున్న లుక్ మీద మాత్రం చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ గ్లిమ్స్లో ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది మాత్రం చాలా అంటే చాలా నాకు ఎన్టీఆర్ గారి వాయిస్కి నేను వీరాభిమాని. కానీ ఈ మధ్య ఆయనతో కావాలని గట్టిగా నొక్కి చెప్పిస్తున్నారు. అలా కాకుండా ఈ గ్లిమ్స్లో మాత్రం ఎన్టీఆర్ గారితో 1-2 సెకండ్లు ఏదైనా ఒక డైలాగ్ చెప్పి పడితే మాత్రం అదిరిపోద్ది భయ్య. ప్రశాంత్ నీల్ భయ్య, ఇప్పుడు నీ మీద ఉన్న నమ్మకం ఎన్టీఆర్ గారి అభిమానులకి ఎలాంటి నమ్మకం అంటే ఆల్మోస్ట్ మేము ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ప్యాన్ ఇండియా లెవెల్లో కొట్టేసామన్న నమ్మకం. ఆ నమ్మకం అనేది ఇప్పుడు మే 20 రాబోతున్న గ్లిమ్స్తో ఇంక ఎంత హైప్ తీసుకెళ్తావు అనే ఇష్టం. సో ఈ రోజుకి ఈ 2 సినిమాలకు సంబంధించి అప్డేట్ గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ రేపు మరికొన్ని కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.